बड़े शहर के इलाके उप्पूगुड़े में आज उस वक्त कशीदगी पैदा हो गई जब हिंदू तबके के अफराद ने भैयालाल नगर में वाक़े पेंटा बाईसब्बा मंदिर के एलादी पर मस्जिद के कायदीन की तरफ से मुबैना कब्जे की कोशिश का इल्जाम लगाते हुए एहतजाज किया और सड़क पर धरना देकर बैठ गए। इसके बाद पूरे इलाके में हालात कुछ देर के लिए बेकाबू हो गए। पुलिस की जायद फोर्सेस को तलब करना पड़ा। पुलिस ने एहतजाजी कारकुनों को हिरासत में लेकर जबीलपुरा पुलिस स्टेशन को मुंतकिल कर दिया। जो इसकी इत्तला मिली, रियासती बीजेपी के सदर और रुकन पार्लियामेंट बंटी संजय और गोशामैल के बीजेपी रुकन असम्बली राजा सिंह पार्टी के सीनियर कायदीन के हमरा जबीलपुरा पुलिस स्टेशन पहुंच गए और महरूस एहतजाजियों को रिहा करने का मुतालबा किया। उन्होंने मजलिस के मकामी कायदीन पर मंदिर के अराजी हड़प करने की कोशिश का इल्जाम आयद किया। बंटी संजय और राजा सिंह की जबीलपुरा पुलिस स्टेशन में आमद की खबर सुनकर मुस्लिम नौजवानों की बड़ी तादाद भी वहां पहुंच गई और बंटी संजय और राजा सिंह गो बैक के नारे लगाने लगे। बीजेपी के कारकुनों ने भी जवाबी नारे लगाए, जिससे माहौल खराब हो गया। असिस्टेंट कमिश्नर पुलिस मीर चौक बी आनंद ने नारेबाजी में मसरूफ दोनों ग्रुपों को मुंतशिर कर दिया। రెచ్చగొట్టే విధంగా ఇవాళ ఇష్టాంతరంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలోని హిందువులందరూ కూడా మొత్తం ఇష్టానుసారంగా కుట్టడం, లాఠీ చార్జ్ చేయడం, మెడబట్టి డీసీ గారు నొక్కేస్తే ఆ అబ్బాయి ట్రాన్స్ఫార్మర్ మీద పడుతుండే రక్తం కడతలు కొట్టిన డీసీపీ గారు ఆడోళ్ళ మీద చేసుకుంటారు, మహిళల మీద చూడకుండా చేసుకున్నారు. మొత్తం ఇష్టానుసారంగా మొత్తం ఫెన్సింగ్ అన్ని వాళ్ళే కట్టేయడం. అంటే ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం ఏమంటే దానికి మధ్య పోలీస్ అధికారి దానికి భిన్నంగా ఎంఏం పార్టీ నాయకులు ఇచ్చే పైసలు కక్కుర్తుపడి వాళ్ళకు మద్దతు అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే పోస్టింగ్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. ఇది వాళ్ళ దురాలోచన. డీసీపీ గారు ఆయన ఆధ్వర్యంలో పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. డీసీపీ గారి ఆధ్వర్యంలో దీనికి డీసీపీ గారే బాధ్యత వహించాలి. ఇవాళ నేనే నిక్కార్సైన హిందును, నిజమైన హిందును అని వాళ్ళ పేపర్లో కాషాయ వస్త్రాలు కూడా ముఖ్యమంత్రి ఏడవన్నాడు. మరి వాళ్ళ రా బయటికి రా, వాళ్ళని ఎండోమెంట్ స్థలాన్ని కాపాడాలని మేమంటున్నాం. నువ్వేమంటావు? ఎంఏం పార్టీలకు అప్పచెప్తావు ఆ స్థలాన్ని. నువ్వు నిజమైన హిందూ అయితే ఫామ్ అవుతాడు, బయటికి రా. నువ్వు ఇవాళ బయట రాకుంటే ఇవాళ బొందుగాలన్నప్పుడు నేను బొందవటం గ్యారెంటీ. నువ్వు పక్కా బొందుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ బయటికి రాకుంటే, ఈ డీసీపీ మీద చర్యలు తీసుకోకుంటే పక్కా ఈ ముఖ్యమంత్రి బొందుగానిగా హిందూ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. నువ్వు డీసీపీని మా మీకు ఎగబెట్టినా కావచ్చు, డీసీపీని మా కార్యకర్తలు పంపినా కావచ్చు, డీసీపీని హిందూ మహిళల మీద అరాచకం చేసేది పంపినా కావచ్చు, కానీ నిన్ను మాత్రం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దారు గుర్తుంచుకోను. నువ్వు బొందుగానివా, నువ్వు హిందువా? ఒక్కసారి ఇవాళ నిజాయితీతో ఒక్కసారి ఇవాళ నిరూపించు. నేను మా పార్టీ కార్యకర్తలందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా మేము వచ్చినాం. ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి మేము వచ్చినాం. స్థలాలను కబ్జా చేయడానికి కాదు. ఇవాళ కబ్జాదారులకు నీ డీసీపీ, నువ్వు పెంచి పోషిస్తున్న డీజీపీ, నీకు కొమ్ము కాస్తున్న డీజీపీ ఇవాళ హిందూ మహిళల పట్ల అసభ్యంగా వివరించిండు, అరాచకంగా వివరించిండు. ఒక పార్లమెంటు సభ్యుని, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరి రాజా సింగ్ గారు తెలిసిన వెంటనే స్పాట్కి పోయి కార్యకర్త సంధాయించాడు. గొడవలద్దు, మనం మాట్లాడదామని చెప్పి సంధాయించాక మళ్ళీ అరెస్ట్ చేస్తారు. నేను కార్యకర్తలు కలవడానికి, అంటే గొడవ చేయడానికో, ధర్నాలు చేయడానికో, రాస్తారోకో చేయడానికి రాలేను.
అరెస్ట్ చేసిన కార్యకర్తలు కలవడానికి మాత్రమే వస్తున్నా. కంప్లీట్ గా సెన్సిటివ్ ఏరియాలో నా పేరు డీసీపీ గారు మమ్మల్ని ఆపడము